ఇది ప్రపంచంలోనే మోస్ట్ స్కేరియస్ట్ డిసీజ్. ఎవరైనా కోమాలో ఉన్నప్పుడు వాళ్ళు కంప్లీట్ గా అన్కాన్షియస్ గా ఉంటారు. వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందన్న విషయం వాళ్ళకి కంప్లీట్ గా తెలీదు. వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ చుట్టూ ఏం జరుగుతున్నా అసలు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితిలో ఉంటుంది. కోమాలో ఉన్న పర్సన్ బ్రతికే ఉంటాడు, కానీ వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోలేడు. ఇది ఎలాంటిదంటే జనరల్ గా ఒక పర్సన్ డీప్ స్లీప్ లో ఉన్నాడు అనుకోండి. ఆ డీప్ స్లీప్ కొన్ని సంవత్సరాల పాటు లేదా కొన్ని రోజుల పాటు కొనసాగితే దాన్ని కోమా అంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే డిసీజ్ దీనికన్నా ఎన్నో రెట్లు స్కేరియస్ డిసీజ్. దీన్నే లాక్డ్ ఇన్ సిండ్రోమ్ అంటారు. కోమాలో ఉన్న పర్సన్ అన్కాన్షియస్ గా ఉంటాడు, కానీ లాక్డ్ ఇన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న పర్సన్ ఫుల్ గా కాన్షియస్ గా ఉంటాడు. కానీ వీళ్ళు కంప్లీట్ గా ప్యారలైజ్ అయి ఉంటారు. వాళ్ళు మాట్లాడలేరు, కదలలేరు. ఈ సిండ్రోమ్ తో బాధపడుతున్న పర్సన్స్ తాలూకా బాడీ కంప్లీట్ గా లాక్ అయిపోయినట్లే, కానీ వాళ్ళ మైండ్ ఫుల్ కాన్షియస్ గా ఉంటుంది. వీళ్ళ బాడీలో మూవ్ అయ్యే పార్ట్ ఓన్లీ వాళ్ళ ఐస్ మాత్రమే. ఈ టెరిఫైయింగ్ కండిషన్ అనేది జనరల్ గా బ్రెయిన్ స్టెమ్ డ్యామేజ్ అవడం వల్ల కలుగుతుంది. ఇది యూజువల్ గా స్ట్రోక్ లేదా ఇంజరీ ద్వారా వచ్చుంటది. వీళ్ళు రెస్పాండ్ అవ్వని ఒక బాడీలో ట్రాప్ అయి ఉన్నట్లే. మీకు తెలుసా, మీరు నైట్ టైం సాక్స్ వేసుకొని పడుకుంటే మీకు చాలా ఫాస్ట్ గా నిద్ర వస్తుంది. సాక్స్ వేసుకొని పడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవేంటో తెలుసుకున్నారండి. సాక్స్ వేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. మీ పాదాలు తిమ్మిరి పడడం, వాపులు రావడం తగ్గుతుంది. అంతేకాకుండా మీ పెయిన్ కూడా చాలా తక్కువ వస్తుంది. చాలా మందికి నైట్ టైం నిద్ర సరిగ్గా పట్టదు, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ ప్రాబ్లం ఉన్నవారు కాటన్ సాక్స్ వేసుకొని నిద్రపోతే టెంపరేచర్ తగ్గి నిద్ర బాగా పడుతుంది. కానీ సాక్స్ ఎలా పడితే అలా వేసుకుంటే కుదరదు. డైలీ క్లీన్ చేసుకుని వాష్ చేసి యూజ్ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మన బాడీలో ఉండే పార్ట్స్ లో ఒక్కో పార్ట్ కి ఒక్కో ఫుడ్ సూట్ అవుతుంది. మరి ఏ బాడీ పార్ట్ కి ఏ ఫుడ్ సూట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీ హార్ట్ కి హెల్తీ ఫుడ్ కావాలంటే స్పినాచ్, టొమాటోస్ మరియు వాల్నట్స్ తినండి. మీ ఐస్ సరిగ్గా కనబడకపోతే రికవరీ కోసం స్ట్రాబెర్రీ, క్యారెట్స్ మరియు కార్న్ తీసుకోండి. ఒకవేళ మీరు మజిల్ గ్రో చేయాలనుకున్నా లేదా బాడీ పెంచాలనుకున్నా ఎగ్స్, బనానా, చికెన్ పీస్ ఇవి తినండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ లంగ్స్ కి హెల్తీ ఫుడ్ కావాలనుకుంటే బ్లూబెర్రీస్, బ్రోకలీ, బ్రజల్ స్ప్రౌట్స్ తీసుకోండి. మీకు టీత్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే హనీ, యోగర్ట్ మరియు చీజ్ తీసుకోండి. మీ హెయిర్ త్వరగా గ్రో అవ్వాలంటే పాస్తా, సోయాబీన్స్ మరియు ఫిష్ తీసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏంజిల్ వన్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్క అకౌంట్ ద్వారా మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓస్, బాండ్స్, కమోడిటీస్ ఇలా అన్నిట్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిలో మీరు జస్ట్ 10 minutes లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలానే 100 rupees తో కూడా ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయొచ్చు. అలానే రీసెంట్ గా వచ్చిన ఎన్నో ఐపీఓలు ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా వచ్చిన వ్యారీ ఎనర్జీస్ ఐపీఓని తీసుకోండి. వీళ్ళు 1500 per rupee షేర్ ని లాంచ్ చేశారు. బట్ ఓపెనింగ్ రోజే 2500 ని చేరుకుంది. అండ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2900. సో ఆల్మోస్ట్ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 days మీ అమౌంట్ అనేది డబుల్ అయిందనమాట. ఫ్యూచర్ లో కూడా చాలా ఐపీఓలు వస్తున్నాయి. సో వాటిలో ఇన్వెస్ట్ చేయడం కోసం ఇప్పుడే ఏంజిల్ వన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. అంతేకాదు దీని ద్వారా గూగుల్, టెస్లా, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి యూఎస్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్స్ ఇప్పుడు స్టేబుల్ గానే పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంకి ఇప్పటికి కంపేర్ చేసుకోండి. టీసీఎస్ కంపెనీ తాలూకు షేర్ ప్రైస్ కరోనా టైంలో 1700 అరౌండ్ ఉండేది. బట్ ఇప్పుడు దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ 4150 రూపీస్. అంటే మీరు ₹1,00,000 అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే 2,44,000 అయి ఉండేది. అంటే ఆల్మోస్ట్ డబుల్ ది ప్రాఫిట్. ఇంకా చాలా కంపెనీస్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ ఇవన్నీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కాదు. మీరు ఎప్పుడైనా మార్కెట్ పడినప్పుడు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ లైక్ రిలయన్స్, టీసీఎస్, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు సేఫ్ గా ఉంటారు. ఒకవేళ మీకు డైరెక్ట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అనిపిస్తే అట్లీస్ట్ ఏంజిల్ వన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ లో మీకు లాంగ్ టర్మ్ వ్యూ అనేది ఉంటే 10 to 12% రిటర్న్స్ అనేవి మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండెక్స్ ఫండ్ తీసుకోండి. యూటీఐ ఇండెక్స్ 50 ఫండ్ అనేది సిన్స్ ఇన్సెప్షన్ 12% రిటర్న్స్ ని కాన్స్టెంట్ గా జనరేట్ చేస్తుంది. సపోజ్ ఇదే రేషియోలో మనం ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపీస్ ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటే ఎస్ఐపి చేసామనుకోండి, అది 10 years కి 23 lakhs అవుతుంది. 15 years కి 50 lakhs అవుతుంది. 20 years కి 1 crore అవుతుంది. సో మీలో ఎవరైనా ఒక 1 crore రూపీస్ కార్పస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడే ఏంజిల్ వన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఏంజిల్ వన్ అనేది 25 years గా ఉన్న ట్రస్టెడ్ కంపెనీ. దీనిలో 2 కోట్ల మందికి పైగా కస్టమర్స్ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు స్మార్ట్ మనీ అనే ఆప్షన్ ద్వారా మీరు బిగినర్, ఇన్వెస్టర్, ట్రేడర్ ఎవరైనా గానీ దీనిలో ఉండే ఫ్రీ కోర్సెస్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ గా మారచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ అకౌంట్ ఓపెనింగ్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తారు. మీ మౌత్ మీ హెల్త్ కండిషన్ కోసం ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా? మీకు క్యావిటీస్ ఉన్నట్లయితే మీ మౌత్ లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నట్లే.
మీ నోట్లో నుంచి ఫౌల్ స్మెల్ వస్తుందనుకోండి, మీ బాడీలో టాక్సిసిటీ ఎక్కువ ఉంది. సపోజ్ మీ టంగ్ మీద ఎక్కువ వైట్ కోటింగ్ ఫామ్ అవుతుంది అనుకోండి, మీ లివర్ ఓవర్లోడ్ అయినట్లు, అంటే అది వర్క్ చేసే లిమిట్ కన్నా చాలా ఎక్కువగా చేస్తున్నట్లు అనమాట. మీకు గనక డ్రై లిప్స్ ఉన్నట్లయితే మీకు ఒమేగా 3 డెఫిషియన్సీ ఉన్నట్లు. మీ మౌత్ త్వరగా డ్రై అయిపోతుందంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నట్లు. మీకు మౌత్ మీద క్రాక్డ్ కార్నర్స్ ఉన్నట్లయితే మీకు విటమిన్ B2 డెఫిషియన్సీ ఉన్నట్లు. మీకు బ్లీడింగ్ గమ్స్ ఉన్నట్లయితే మీకు విటమిన్ C డెఫిషియన్సీ ఉన్నట్లు. మీకు బిటర్ లేదా ఎసిడిక్ టేస్ట్ ఎక్కువగా మీ మౌత్ లో మీరు సెన్స్ చేయగలుగుతున్నారంటే మీ బాడీలో ఎసిడిటీ ఎక్కువ ఉన్నట్లు. మీకు థ్రోట్ దగ్గర ఒక చోకింగ్ ఫీల్ వస్తుంది అనుకోండి, మీరు గర్డ్ అంటే గ్యాస్ట్రో ఈసోఫెగల్ రిఫ్లెక్స్ డిజీజ్ తో బాధపడుతున్నట్లు. మీకు టంగ్ మీద ఎక్కువ క్రాక్స్ ఉన్నాయనుకోండి, మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్లు. బాలీవుడ్ లో ఉన్న మోస్ట్ కాంట్రవర్షియల్ సెలబ్రిటీస్ ఎవరో తెలుసా? నెంబర్ 1 ప్లేస్ లో సల్మాన్ ఖాన్ ఉంటాడు. ఎందుకంటే లవ్ స్టోరీస్ దగ్గర నుంచి కోర్ట్ కేసెస్ వరకు లేదా వేరే వాళ్ళ కెరీర్ ని నాశనం చేయడం వరకు అన్నిట్లోని సల్మాన్ ఖాన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో సంజయ్ దత్ ఉంటాడు. 3 మ్యారేజెస్ దగ్గర నుంచి 308 మంది గర్ల్ ఫ్రెండ్స్ వరకు, కోర్ట్ కేసెస్, టాడా కేసెస్, ఇలా కాంట్రవర్సీ చుట్టూనే సంజయ్ దత్ కెరీర్ ఉంటుంది. అండ్ థర్డ్ ప్లేస్ లో కంగనా రనౌత్ ఉంటుంది. హృతిక్ రోషన్ తో జరిగిన కాంట్రవర్సీ దగ్గర నుంచి సోషల్ మీడియాలో పాస్ చేసే చాలా స్టేట్మెంట్స్ వరకు కంగనా రనౌత్ కాంట్రవర్సీ కోసమే మాట్లాడుతున్నట్లు ఉంటుంది. వీళ్ళే కాకుండా రాజేష్ ఖన్నా, పూజా భట్, బోనీ కపూర్, మాధురి దీక్షిత్ మరియు అమితాబ్ బచ్చన్ కూడా చాలా కాంట్రవర్సీస్ లో ఇరుక్కున్నారు. మన ఇండియాలో మోస్ట్ డివోర్స్ కేసెస్ ఉన్న స్టేట్ ఏంటో మీకు తెలుసా? తెలుసుకునే ముందు మన ఇండియాలో మోస్ట్ డివోర్స్ కేసెస్ తక్కువ ఉన్న స్టేట్ ఏంటో తెలుసా? కేరళ. అండ్ ఇప్పుడు డివోర్స్ కేసెస్ ఎక్కువ ఉన్న స్టేట్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 5th ప్లేస్ లో ఢిల్లీ ఉంది. మనందరికీ తెలిసిందే, ఢిల్లీలో చాలా హైఫై లైఫ్ స్టైల్ ఉంటుంది మరియు స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనం ఢిల్లీని 5th ప్లేస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 4th ప్లేస్ లో వెస్ట్ బెంగాల్ ఉంటుంది. నెంబర్ 3rd ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ ఉంది. సొసైటల్ నార్మ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ ప్లేస్ లో కర్ణాటక ఉంది. మరి నెంబర్ 1st ప్లేస్ లో ఏముంటది? సరదాగా గెస్ చేసి కమెంట్ చేయండి అర్జెంట్ గా. కమెంట్ చేశారా? సరే, ఫస్ట్ ప్లేస్ లో ఏదుందో తెలుసా? ద డివోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర. గర్ల్స్, మీరు సిటీలో ఉండి బాయిలర్ చికెన్ తింటున్నారా? అయితే మీకు ఫ్యూచర్లో PCOD, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నార్మల్గా విలేజెస్లో ఉండే కోళ్ళు పెరగడానికి 5 months టైం పడుతుంది. మరి అదే కోడి సిటీలో ఉండే ఫామ్లో పెరగడానికి జస్ట్ 5 weeks టైం పడుతుంది. దీనికి మెయిన్ రీజన్ కోడికి ఇంజెక్షన్స్ వేయడం. ఈ ఇంజెక్షన్ వేసిన చికెన్ తినడం వల్ల గర్ల్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసా? వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా జరుగుతుంది. ఇలా తినడం వల్ల PCOD ప్రాబ్లమ్స్ వస్తాయి. గర్ల్స్ ఫేస్ మీద ఇలా హెయిర్ వస్తుంది. ఫేస్ మీద పిగ్మెంటేషన్ రావడం, అన్కంట్రోల్డ్ గా వెయిట్ పెరగడం, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రావడం, గర్ల్స్ మరియు బాయ్స్ లో కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి మాక్సిమం బాయిలర్ చికెన్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే నాలెడ్జ్ ఊరికనే రాదు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ యొక్క బాడీ గార్డ్స్ కి ఎంత శాలరీ వస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అక్షయ్ కుమార్ యొక్క బాడీ గార్డ్ అయిన శ్రేయాస్ కి ఒక సంవత్సరానికి అక్షయ్ కుమార్ యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి 1,20,00,000 శాలరీ వస్తుందట. అదే అమితాబ్ బచ్చన్ యొక్క బాడీ గార్డ్ అయిన జితేంద్ర శాలరీ ఎంత తెలుసా? 1.5 crores per annum. అమీర్ ఖాన్ యొక్క బాడీ గార్డ్ అయిన యువరాజ్ గోర్బడేకి మరియు సల్మాన్ ఖాన్ యొక్క బాడీ గార్డ్ అయిన షేరాకి మరియు సుహానా ఖాన్ బాడీ గార్డ్ అయిన దీపక్ సింగ్ కి సంవత్సరానికి సుమారుగా 2 కోట్ల వరకు శాలరీ ఉంటుందట. అండ్ వీళ్ళందరినీ మించి హైయెస్ట్ శాలరీ తీసుకునేది షారుఖ్ ఖాన్ యొక్క బాడీ గార్డ్ అయిన రవి సింగ్. ఈ రవి సింగ్ కి సుమారుగా నెలకి 25 లక్షలు మరియు సంవత్సరానికి 3 కోట్ల వరకు శాలరీ వస్తుందట. బాడీ గార్డ్స్ కూడా ఎంత శాలరీ ఉంటుందని ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత నాకు తెలిసింది. వావ్, నిజంగానే గ్రేట్. మిమ్మల్ని ఒకవేళ ముసలి అంటే క్రొకడైల్ గ్రాబ్ చేసుకుంది అనుకోండి, మీకు ఎలా సర్వైవ్ అవ్వాలో ఐడియా ఉందా? జనరల్ గా మనలో ఎవరికి ఐడియా ఉండదు, ఎందుకంటే చాలా రేర్ గా జరిగే సిచ్యువేషన్. సో ఎప్పుడైనా మిమ్మల్ని క్రొకడైల్ గ్రాబ్ చేసుకున్నట్లయితే మీరు ఎలా సర్వైవ్ అవ్వాలో ఇప్పుడు చెప్తా వినండి. జనరల్ గా క్రొకడైల్ మిమ్మల్ని గ్రాబ్ చేసుకున్న వెంటనే రోల్ చేస్తూ ఉంటుంది. దీన్నే డెత్ రోల్ అని కూడా అంటారు. ఇది జనరల్ గా అలా చేయడం వెనుకున్న కారణం ఏంటంటే దాని ప్రే ఏదైతే ఉందో, అంటే మీరు ఎవరైతే ఉన్నారో దాని ప్రే కదా, సో దాని ప్రేని డిస్మెంబర్ చేయడం కోసం ఇలా చేస్తుంది అనమాట. సో మీరు ఈ సిచ్యువేషన్ ఏం చేయాలంటే అది ఏ డైరెక్షన్ లో అయితే మిమ్మల్ని రోల్ చేస్తుందో ఆ డైరెక్షన్ లో రోల్ అవ్వాలి. అండ్ ఇలా రోల్ అవుతున్నప్పుడు జనరల్ గా మీ చేతులు ఖాళీగానే ఉంటాయి కదా, సో మీ చేతితోటి దాని కంట్లోకి పొడవాలి, లేదా దాని నాస్ట్రిల్స్ కి ఏం చేసి గుద్దడం స్టార్ట్ చేయాలి. అండ్ ఒకవేళ ఈ 2 ఫెయిల్ అయ్యాయి అనుకోండి, ఇంకా చేసేది ఏం లేదు, మీరు చచ్చిపోయినట్లు యాక్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే మీరు చనిపోయారనుకోని క్రొకడైల్ ఆ గ్రిప్ ను వదిలేసే ఛాన్స్ ఉంది. ఆ టైంలో మీరు ఎస్కేప్ అవ్వచ్చు. ఒకవేళ ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి అనుకోండి, ఇంకా చేసేది ఏం లేదు, మనం తూర్పు తిరిగి దండం పెట్టడమే. ఎందుకంటే పోతారమ్మా, పోతారు. ఈ ఫ్యాక్ట్ మీలో చాలా మందికి తెలిసిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇండోనేషియాలో ఉన్న ఒక వాల్కెనో మీద మన గణేశుడి విగ్రహం ఉంది. ఏంటి షాక్ అవుతున్నారా? నేను కూడా షాక్ అయ్యాను, బట్ మనం వింటుంది నిజమే. ఇండోనేషియాలోనే ఒక మిస్టీరియస్ లార్డ్ గణేష్ స్టాచ్యూ ఒక వాల్కెనో మీద ఉంది. చాలా మంది అక్కడ నమ్మేది ఏంటంటే ఈ వాల్కెనో యొక్క విస్ఫోటనాన్ని తగ్గించడం కోసమే ఇలా స్టాచ్యూని అక్కడ పెట్టారని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఆ గణేశుడి విగ్రహం అక్కడ ఉండడం వల్లే ఆ వాల్కెనో చాలా కామ్ గా ఉందని మరియు ఆ విలేజర్స్ అందరూ కాపాడబడుతున్నారని అక్కడ వాళ్ళందరూ నమ్ముతారు. కానీ ఇక్కడ మనందరికీ షాక్ కలిగించే విషయం ఏంటంటే ఇండోనేషియా అనేది ప్రిడామినెంట్లీ ఒక ముస్లిం కంట్రీ. మరి ఎందుకని ఒక హిందూ గాడ్ ఇక్కడ ఎంత పవర్ఫుల్ గా వర్షిప్ చేయబడుతున్నారు? సో ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉండొచ్చు.
అదేంటంటే ఏన్షియన్ ఇండియాకి మరియు ఇండోనేషియాకి ఏమైనా కనెక్షన్ ఉండి ఉండొచ్చు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇండోనేషియాలో 500 క్రితం సనాతన ధర్మాన్ని పాటించేవారని చెప్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.